హలో ఆల్, వెల్కమ్ టు కోడింగ్ అబ్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీకృష్ణ. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ అండ్ మైఎస్క్యూఎల్కి డిఫరెన్స్ చూద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి సార్, మైఎస్క్యూఎల్ అంటే ఏంటి సార్ అని కన్ఫ్యూజ్ అవుతారు. సింగిల్ షార్ట్ అండి. ఎస్క్యూఎల్ అంటే లాంగ్వేజ్, మైఎస్క్యూఎల్ అంటే సాఫ్ట్వేర్. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ చూసారంటే మీరు స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, సో లైబ్రరీతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైబ్రరీ వేర్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఎవరితో? లైబ్రేరియన్తో. అంటే లెటర్సే మైఎస్క్యూఎల్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మైఎస్క్యూఎల్ ఈ లైబ్రరీని ఏం చేస్తున్నాడంటే ఆ క్వెరీని తీసుకుంటాడు. ఆ క్వెరీని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎగ్జిక్యూట్ చేసి సో నాకు ఏం చేస్తాడంటే డేటాబేస్లోకి వెళ్ళి సో జావా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాడు. జావా టెక్స్ట్ బుక్ ఉంటే దాన్ని తీసుకుని ఎవరికి ఇస్తాడు? యూజర్కి ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ లైబ్రరీనే మైఎస్క్యూఎల్ అని చెప్పాను. అండ్ ఇక్కడ స్టూడెంట్ లైబ్రరీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు? ఇంగ్లీష్లోనా? ఇప్పుడు నేను చెప్పింది ఇంగ్లీష్ కాదే, ఎస్క్యూఎల్తో కమ్యూనికేట్ అవుతున్నాడా లేదా? రైట్. సో ఈ ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్ అని చెప్పాను కదా క్లియర్గా. అంటే స్టూడెంట్ లైబ్రేరియన్తో లాంగ్వేజ్తో కమ్యూనికేట్ అవుతున్నాడు, ఎస్క్యూఎల్తో కమ్యూనికేట్ అవుతున్నాడు. ఈ ఎస్క్యూఎల్ మనం మైఎస్క్యూఎల్కి ఇస్తున్నాము. మైఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తుంది. అవునా కదా? రైట్. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. సో మీరు క్లియర్గా చెప్పాలి, సార్ ఎస్క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్ సార్, మైఎస్క్యూఎల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సార్ అని. ఆఫ్టర్ దాట్ సో మనం ఎస్క్యూఎల్ యూస్ చేసి డేటాబేస్ని క్వెరీ చేయొచ్చు సార్. ఓకే, అదే కనుక మైఎస్క్యూఎల్ అయితే సో ఎస్క్యూఎల్ క్వరీయింగ్ ద్వారా మైఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో నాకు ఎస్క్యూఎల్ యూస్ చేశాను అనుకోండి, ఎస్క్యూఎల్ క్వెరీస్ అన్నీ నేను మైఎస్క్యూఎల్లో రాస్తాను. ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీస్ ఏమున్నాయి? కెన్ ఐ సే ఇన్సర్టో, అప్డేటో, డిలీటో, ఆల్టరో ఏదో ఒకటి. అవునా కదా? ఇవన్నీ నేను ఎక్కడ రాస్తాను? మైఎస్క్యూఎల్లో రాస్తాను. అప్పుడు ఆ మైఎస్క్యూఎల్ ఏం చేస్తుంది? దాన్ని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకుంటుంది. అంతే కదా? ఇప్పుడు యూజర్ స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఏం అడుగుతాడు? సార్ నాకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కావాలి సార్ అని అడిగాడు. తెలుగులో అడిగాడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కావాలో జావా టెక్స్ట్ బుక్ కావాలని. సో ఇప్పుడు ఏం చేయాలి అక్కడ లైబ్రేరియన్? ఫస్ట్ అతను చెప్పింది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి అతనికి తెలుగు టెక్స్ట్ బుక్కో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కో తీసుకుని ఇవ్వాలి. అవునా కదా? అంటే ఇక్కడ మీరు చెప్పిన క్వెరీని అంటే మీరు అడిగిన క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకునే పర్సన్ ఎవరు? లైబ్రేరియన్. అంటే ఇక్కడ ఎవరు? మైఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అయితే మనం అసలు ఇన్స్టాల్ చేయక్కర్లా, ఇట్స్ ఏ లాంగ్వేజ్. కానీ మైఎస్క్యూఎల్ పక్కా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయకపోతే వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్. ఓకే, సో సింపుల్ అండ్ లాస్ట్ కంక్లూజన్ ఏంటి అంటే సో మైఎస్క్యూఎల్ ఈజ్ ఏ ఆర్డిబిఎంఎస్. ఇట్ డు నాట్ స్టోర్ ఎనీ డేటా. సో ఇదేం చేస్తుందంటే లెటర్స్ ఏ డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. ఎప్పుడు యాక్సెస్ చేస్తుందంటే ఓన్లీ యూజర్ ఎప్పుడైతే ఒక క్వెరీ ఇస్తాడో, ఎస్క్యూఎల్ క్వెరీ ఇస్తాడో ఆ క్వెరీ బేస్ చేసుకుని ఇది ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని యూజర్కి ఇస్తుంది. అవునా కదా? రైట్. సో దట్స్ వాట్ ద థింగ్ ఈస్. సో ఇంటర్వ్యూలో అడిగినా సరే క్లియర్ చెప్పండి, సార్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, మైఎస్క్యూఎల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అండర్స్టూడ్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సెయింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.